ఇక మరో అంశం గురించి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఫెయిల్ అయ్యారు అని చెప్పడానికి ప్రతిపక్షాల విమర్శలు అక్కర్లేదు. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే చాలు. ఎస్, మహేష్ కుమార్ పై ఏఐసిసికి పూర్తిగా నమ్మకం సడలిపోయిందా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏఐసిసికి పిసిసి అధ్యక్షుడిపై పూర్తిగా నమ్మకం సడలిపోయిందా? గాంధీ భవన్ కి తాళం ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయిందా అంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాలి. గాంధీ భవన్ తాళం ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయిందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాలి. ఒక రూలింగ్ స్టేట్ పిసిసి ప్రెసిడెంట్ తన బాధ్యతను అంటే జిల్లా కాంగ్రెస్ కమిటీలను కూడా భర్తీ చేయలేకపోతే ఢిల్లీ ఊరుకుంటుందా? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను ఎందుకు అప్పచెప్తుంది అంటే రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించాలి అని. కానీ జిల్లా కాంగ్రెస్ కమిటీలను కూడా భర్తీ చేయలేకపోతే ఢిల్లీ కాంగ్రెస్ చూస్తూ ఊరుకుంటుందా? అందుకే గత సెప్టెంబర్లో ఏఐసిసి ఏకంగా 22 మంది సీనియర్ లీడర్లను అబ్జర్వర్లుగా రంగంలోకి దించింది. 22 మంది అబ్జర్వర్లను రంగంలోకి దించింది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టీపీసీసీ ప్రెసిడెంట్ కుర్చీలో ఉండగానే డీసీసీల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతను వారికి అప్పగించింది. అధ్యక్షుడి సొంత పనిని వేరే వాళ్ళతో చేయిస్తోంది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత డిజాస్టర్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని. ఆయనపై కాంగ్రెస్ కి ఎంత నమ్మకం ఉంది, ఎంత నమ్మకం పోయింది అనేది ఈ ఘటనను చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు, పిసిసి చీఫ్ గాలికి వదిలేసిన గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ ని బలవంతంగా నిర్మించడానికి ఏఐసిసి స్వయంగా సంఘటన్ సృజన్ అభియాన్ అనే ప్రత్యేక క్యాంపెయిన్ లాంచ్ చేసింది. డిసిసి ప్రెసిడెంట్ల నియామకానికి కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. 5 సంవత్సరాల మెంబర్షిప్ ఉండాలి, మంత్రులు ఎమ్మెల్యేల బంధువులకు పదవులు ఇవ్వకూడదు, వీటితో పాటు పాత బాళ్లను మళ్ళీ పెట్టకూడదు అంటూ కొన్ని రూల్స్ పాస్ చేసింది. నిజానికి ఒక ఎఫిషియన్సీ ఉన్న ప్రెసిడెంట్ తానే స్వయంగా రాసి అమలు చేయాల్సిన రూల్స్ ఇవి. కానీ ఏఐసిసి స్వయంగా ఈ గైడ్లైన్స్ ఇచ్చింది అంటే ఇక్కడ లీడర్షిప్ వాక్యూమ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ సీన్ హైదరాబాద్లోనే జరిగింది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్కు ఫ్లైట్ ఎక్కొచ్చారు. రాష్ట్ర స్థాయి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అదేనండి టిఏసి మీటింగ్లో కూర్చుని టీపీసీసీ ప్రెసిడెంట్ ముందే కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ మీద ఓపెన్గా తన తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక రూలింగ్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ స్వయంగా వచ్చి రాష్ట్ర పిసిసి చీఫ్కు క్లాస్ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇక ప్రెసిడెంట్ పనితీరు పూర్తిగా జీరో అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? 22 మంది అబ్జర్వర్లను పంపించారు అంటే పార్టీకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. లీడర్షిప్కు క్లారిటీ వచ్చేసింది, క్యాడర్కు అర్థమైపోయింది. ఎంత జరుగుతున్నా ఆ కుర్చీలో కూర్చున్న మహేష్ కుమార్కు మాత్రం ఏం తెలియనట్టుగా నటిస్తున్నారు. ఈ ఢిల్లీ డోస్ తర్వాత అయినా గాంధీ భవన్లో కదలిక వస్తుందా అని ఎదురు చూస్తే అబ్బే అలాంటిదేం లేదు అని తేలిపోయింది. ఫెయిల్యూర్ని చిట్టాను